ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొరక్కువాడు ఆయనే. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ జీవితంలో నీ విశ్వాస ఆలోచన, నీ విశ్వాసపు అడుగులు ఎట్టి రీతిగా ఉన్నవో నీవు ఆలోచించుకొనవలను. దేవాది దేవుడు ఈ దినాన్ని నీకు చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీ బ్రతుకులో నీకు దేవునిపై ఎట్టి రీతిగా ఆధారపడవలను. మనుషుల వైపు చూస్తూ ఉన్నావా నేస్తమా? మనుషుల సహాయము కొరకు ఆశతో ఎదురు చూస్తూ నీవు ఓడిపోతూ ఉన్నావా? అలసిపోతూ ఉన్నావా? మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము దేవా అని హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసిన నీకు ఉండాల్సిన విశ్వాస స్థాయి ఏమిటి అనగా, దేవుని వలన నేను శూరకార్యములు జరిగించదను, నా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. ఇంతటి గొప్ప విశ్వాసము నీ గుండెల నిండుగా గనక ఉన్నట్లయితే తప్పకుండా విజయము నీదే. ఎందుకనగా నీ విశ్వాస స్థితిని బట్టే నీవు దేవుని నుంచి ఉన్నతమైన విజయములను పొందుకోగలుగుతావు. మనుషుల వైపు చూచి మనుషుల సహాయము కొరకు ఎదురు చూచి అలసిపోయావు కదా, కనుక దేవుని వైపు చూడు. దేవుని సహాయమును హృదయపూర్వకముగా అర్థించిన నీవు దేవుడు తప్పకుండా నీకు జయమునిస్తారు, నీ పక్షమున దేవుడు కార్యము చేస్తారు అని నీవు నమ్ము నేస్తమా. విశ్వసించు, నిరీక్షణతో ఎదురు చూడు. దేవుడు తప్పకుండా అద్భుత కార్యములను నీ బ్రతుకులో ఆయన జరిగిస్తారు. నీ శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. జయమును నీకు అనుగ్రహించు దేవాది దేవుడు నీ పక్షమందు ఉన్నారు గనక నేస్తమా, దేవుని సన్నిధిలో ఉన్నతమైన విశ్వాసముతో, ఉన్నతమైన ప్రణాళికలతో నీవు అడుగులు వేయగలిగినట్లయితే దేవుడు తప్పకుండా నీ బ్రతుకులో గొప్ప కార్యములనే, ఆశ్చర్య కార్యములనే, మహా అద్భుత కార్యములనే దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నిరీక్షణతో ఎదురు చూడు. విజయము నీదే. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించారో ఆ బిడ్డ జీవితంలో నాయన మీరు గొప్ప కార్యములు, ఆశ్చర్యకార్యములు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన ఆరోగ్యమునిచ్చి నాయన జ్ఞాపక శక్తిని అనుగ్రహించి కాపాడండి నాయన. పరీక్షలలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమని ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాభాగ్యం దయచేయండి. ఈ దినం పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. మా ప్రియుల కుటుంబంలో ఉన్న బిడ్డలని నాయన, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించమని నాయన మీ వాత్సల్యతను, మీ కరుణను బిడ్డలకి తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.